హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు రిలే సెట్టింగ్ మీకు చూపిస్తాను. ఇవి 220 kV లైన్స్లోని ఈ ప్యానల్ చూసారు కదా, ఇది బే కంట్రోల్ యూనిట్. ఓకేనా, మైకమ్ C264. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ రిలే. ఓకే, P546. నెక్స్ట్ ABB RED 670 స్టాండ్ బై. ఓకే, ఇది పెరిఫెరల్ యూనిట్ PU6. ఇవి ఎలా లాగిన్ అవ్వాలో మీకు చెప్తాను, చూడండి ఒకసారి. మైకమ్ P546 డిఫరెన్షియల్ ప్రొటెక్షన్ రిలే 220 kV లైన్స్. బుక్ సింబల్ కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టారుగా, ఏ ఏ ఏ ఏ ఓకే 4 ఎంటర్ కొట్టండి, పాస్వర్డ్. ఓకే, మీకు వచ్చిందిగా. ఇప్పుడు C కొట్టండి. ప్లస్ క్లియర్ టు రీసెట్ అలారమ్స్. సిస్టమ్ డేటాలోకి వెళ్ళారు కదా. నెక్స్ట్ సిస్టమ్ డేటా, వ్యూ రికార్డ్స్, మెజర్మెంట్స్ 2, మెజర్మెంట్స్ 3, మెజర్మెంట్స్ 4, CV control, date and time, configuration, CT and VT ratios, disturb records, measurement setup, communication, commission testing, CB monitoring setup, output configuration, control input configuration, function keys, IGT configuration, proton communication, security configuration. ఇవన్నీ ఇలా చూసుకుని మీకు సెట్టింగ్స్ అయితే మెయిన్ ఎర్త్ ఫాల్ట్ ఆర్గన్ సెట్టింగ్స్ మీకు చూపిస్తాను. లైన్ పారామీటర్స్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఎంటర్ చేసి లైన్ పారామీటర్స్లోకి వెళ్ళి కొట్టండి. లైన్ లెంత్ ఎంత ఉంది, ఓకే. నెక్స్ట్ ఇంపిడెన్స్ ఎంత ఉంది, యాంగిల్ ఎంత ఉంది, ఇవన్నీ చెప్తే ఓకే. నెక్స్ట్ బ్యాక్ రండి. డిస్టెన్స్ ఎలిమెంట్స్, ఫేస్ డిఫరెన్స్, స్కీమాటిక్ ఓవర్ కరెంట్, దీనిలోకి వెళ్ళండి. ఓవర్ కరెంట్ డిటీలో ఉంది, కర్వ్ వచ్చి హై గ్రేడ్ తో 1. ఓకే, డైరెక్షనల్ హై గ్రేడ్ కరెంట్ సెట్ 2 amps. నెక్స్ట్ హై గ్రేడ్ టైం డిలే 800 millisecondsలో టైం డిలే ఉంటుంది. ఓకే, రీసెట్. నెక్స్ట్ డిజేబుల్లో ఉంది, ఒకటి ఓవర్ కరెంట్ హై గ్రేడ్ దాని 1 ఒకటి ఎనబుల్లో ఉంది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఎర్త్ ఫాల్ట్ బ్రోకెన్ కంటే ఎర్త్ ఫాల్ట్లో చూడండి. దీనిలో చూసుకున్న ఐఎన్ గ్రేటర్ దెన్ 1 ఎర్త్ ఫాల్ట్ కాబట్టి. ఓకే, ఫంక్షన్ డిటీ కర్వ్, డైరెక్షనల్ నాన్ డైరెక్షనల్ ఐఎన్ గ్రేటర్ దెన్ 1. ఇది ఎంత కరెంట్ సెట్ ఉంది చూడండి, టైం డిలే. ఓకే, దీనిలో 2 ఉంటాయి, స్టేజ్ 1 స్టేజ్ 2, ఎర్త్ ఫాల్ట్ స్టేజ్ 2 ఐఎన్ గ్రేటర్ దెన్ 2. ఓకే, దీనికి కూడా సేమ్ కరెంట్ సెట్, టైం మల్టిప్లికేషన్ సెట్టింగ్. ఓకే, ఈ విధంగా చూసుకోవాలండి. ఓకే, మళ్ళీ బ్యాక్ రావాలంటే బుక్ సింబల్ C కొడితే మీకు బ్యాక్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి.